హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనము యూపీఎస్సి ప్రిలిమ్స్ 2024ని దృష్టిలో పెట్టుకొని ఇవాల్టి నుండి ఒక సిరీస్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. అదేంటంటే ప్రిలిమ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ సిరీస్లో భాగంగా. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అంటే మనము మామూలుగా ప్రిలిమ్స్ 2024కి అంటే యాక్చువల్లీ మనం వన్ ఇయర్ టు 1.5 ఇయర్ బ్యాక్ నుండి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవాల్టి నుండి ఏంటి అంటే థీమ్ వైజ్ అంటే మనము ఒక మంత్ జనవరి 2023 నుండి స్టార్ట్ చేస్తే మనము మంత్ వైజ్ మొత్తం ఆ మంత్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ థీమ్స్, ఆ థీమ్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ క్రిస్ప్గా మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు కొన్ని ఎంసీక్యూస్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ కోసం, అండ్ యూ కెన్ ట్రై దెమ్ అనమాట. సో ఇలా మనం మంత్ వైజ్ అండ్ దాంట్లో మళ్ళీ థీమ్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం అప్ టు ప్రిలిమ్స్. ఓకే, సో ఇవాళ మనము పాలిటీ అండ్ గవర్నెన్స్ అనే థీమ్ని తీసుకొని దాంట్లో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి అని చెప్పి డిస్కస్ చేద్దాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే దసరా ధమాకా ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ యాక్చువల్గా కోర్స్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్ అనమాట. బట్ మీకు 12,000 రూపీస్ డిస్కౌంట్ తోటి 48,000కే ఇవ్వడం జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. అండ్ దట్ టు అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ టిల్ 31st అక్టోబర్, అంటే రేపటి వరకు మాత్రమే వ్యాలిడ్ ఇది. సో ట్రై టు యూటిలైజ్ దిస్ ఆఫర్ అండ్ హరీ అప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు దిస్ కోర్స్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, అండ్ అంతేకాకుండా ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఇంకో బ్లాక్ బస్టర్ ఆఫర్ కూడా ఉంది మీకు. ఏంటంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ, సీసాట్, తర్వాత ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. మనం యాక్చువల్గా ఇప్పుడు మనం ప్రిలిమ్స్ అనేది చాలా పెద్ద హర్డిల్ అవుతోంది యూపీఎస్సీ జర్నీలో. సో కాబట్టి దానికి టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి తయారు చేయించిన టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో వీటిల్లో ఏ కోర్స్ అయినా సరే మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే యాక్చువల్గా కోర్స్ ఫీ వచ్చేసి ఒక్కొక్క కోర్స్కి 10,000 రూపీస్ అనమాట, విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీకు బ్లాక్ బస్టర్ ఆఫర్ అని అంటున్నాం కదా, సో దాంట్లో 50% డిస్కౌంట్ తోటి అంటే ప్రతి ఒక్క కోర్సు ఓన్లీ మీకు జస్ట్ 5,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. సో డోంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. 5,000 రూపీస్కే మీరు ఈ కోర్సెస్లో మీకు ఏది అయితే అవసరం ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ldxclasses.com. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ కరెంట్ అఫైర్స్ సిరీస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఇవాళ మనము పాలిటీ అండ్ గవర్నెన్స్ అనే థీమ్ తీసుకుందాము. దీనికి సంబంధించి 7 టాపిక్స్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం ఇన్ ఓన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, సో యాక్చువల్గా వీటిల్లో కొన్ని మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఉన్నాయి. బట్ మనము ఇప్పుడు ఓన్లీ ప్రిలిమ్స్ యాంగిల్లో, ప్రిలిమ్స్కి క్వశ్చన్స్ వస్తే ఈ టాపిక్ మీద ఎలా రావచ్చు అన్న యాంగిల్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో అవేవేవి అని అంటే నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ ఒకటి, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ బిల్ 2022 ఒకటి, లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్ ఢిల్లీ ఎక్కువగా మనకి న్యూస్లో ఉంటుంది కదా. సో ఢిల్లీ టజిల్ మనకు తెలుసు బిట్వీన్ ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్య ఎప్పుడు టజిల్ ఉంటుంది. అయితే మనకి ఎగ్జామ్లో 2 సిమిలర్ థింగ్స్ మధ్య కంపారిటేటివ్గా క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఢిల్లీలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్కి అదేవిధంగా పుదుచ్చేరిలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అన్న యాంగిల్లో కూడా మనకి క్వశ్చన్ రావచ్చు. సో అదొకటి చూద్దాము. అండ్ 4th వన్ వచ్చేసి ఇది కొంచెం స్పెషల్ అనమాట జ్యుడిషియరీకి సంబంధించి. ఏంటంటే ఆల్ ఉమెన్ బెంచ్ ఇన్ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు బెంచెస్ ఉంటాయి కదా, వాటిల్లో ఓన్లీ ఉమెన్ తోటి కన్స్టిట్యూట్ చేయబడిన బెంచ్ ఎవరు, అది ఎందుకంత స్పెషల్ అన్నది మనం చూద్దాము. అండ్ నెక్స్ట్ రైట్ టు స్ట్రైక్ అన్న దాని గురించి న్యూస్లో ఉంది, ఎందుకుంది. అండ్ లోకూర్ కమిటీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎక్కువగా న్యూస్లో ఉందన్నమాట ఈ లోకూర్ కమిటీ. అండ్ ఐసీసీఆర్. ఓకేనా, సో వీటన్నిటి గురించి ఇవి మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ అనే థీమ్ కిందికి వస్తాయి. సో అది ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, ఒక పద్ధతిగా మనం చదువుకోవాలన్నమాట. సో థీమ్ వైజ్ మనం కరెంట్ అఫైర్స్ అది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కూడా మనం థీమ్ వైజ్ చేసుకుంటూ వెళ్తే
ఒక క్లియర్ ఐడియా ఉంటుంది మనకి. ఓకే, ఈ థీమ్ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు, లేదా ఈ మంత్ కంప్లీట్ అయింది అన్నట్టు. సో మనం స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి ఆ మంత్లో థీమ్ వైజ్ వెళ్దాము. ఓకే, అండ్ ఈరోజు పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్. ఇది యాక్చువల్గా మనకి గవర్నెన్స్ కిందికి వెళ్తుంది అనమాట. గవర్నెన్స్ కింద స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ బాడీస్ అంటాం కదా, సో వాటి కిందికి వెళ్ళే టాపిక్ ఇది, నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ అని చెప్పి. ఇది మనకి న్యూస్లో ఉంది. ఎందుకుంది అసలు ఇది, ఎందుకుంది అనే దానికన్నా కూడా దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ వస్తే ఎలా రావచ్చు అన్నది చూద్దాము. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ నాన్ ప్రాఫిట్ బాడీ అనమాట. ఇట్ వాజ్ సెటప్ యాజ్ ఎ నాన్ ప్రాఫిట్ బాడీ. ఇది ట్రస్ట్ అని అంటున్నాం కదా, నాన్ ప్రాఫిట్ బాడీ అనమాట ఇది. దీన్ని ఎవరు కన్స్టిట్యూట్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇది దేని కిందికి వెళ్తుంది అంటే, దీనికి సంబంధించిన లెజిస్లేషన్ ఏంటి అని అంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2015. సో సింపుల్గా చెప్పారంటే మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ అనమాట. దిస్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 మ్యాండేటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆర్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ఎంఈటీ. అంటే ఈ యాక్ట్ అనేది కంపల్సరీ చేసింది. దేన్ని కంపల్సరీ చేసింది? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పి మ్యాండేటరీ చేసిందనమాట. సో కాబట్టి ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ఎ నాన్ ప్రాఫిట్ బాడీ. ఓకేనా? సో అయితే దీని స్ట్రక్చర్ చూసినట్టయితే మనం ఒకసారి, ఇది ఒక 2 టైర్ బాడీ అనమాట. అంటే రెండు అంచెలు అంటాం కదా. ఏమేమి ఉంటాయి అని అంటే, ఒకటి వచ్చేసి గవర్నింగ్ బాడీ అని ఒకటి ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కమిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ గవర్నింగ్ బాడీ ఇట్ వాస్ చైర్డ్ బై మినిస్టర్ ఆఫ్ మైన్స్. ఓకే, మైన్స్ ఆబ్వియస్లీ ఇది మైన్స్ అండ్ మినరల్స్కి సంబంధించినది కాబట్టి దీని గవర్నింగ్ బాడీ విల్ బి చైర్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ మైన్స్ అనమాట. అండ్ ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది కదా, ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ విల్ బి చైర్డ్ బై ద సెక్రటరీ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ మైన్స్. అంటే ఇది వచ్చేసి కంప్లీట్ ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ, అంటే లైక్ ఒక ఇంప్లిమెంటేషన్ బాడీ టైప్ అనమాట. అండ్ ఇది వచ్చేసి పాలసీ ఫార్ములేషన్ టైప్. సో ఈ గవర్నింగ్ బాడీ ఈజ్ చైర్డ్ బై మినిస్టర్ ఆఫ్ మైన్స్. ఇది మినిస్టర్ హెడ్ చేస్తే దీన్ని. ఇక్కడ వచ్చేసి ఆ మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీ ఎవరైతే ఉంటారో ద సేమ్ పర్సన్ విల్ బీ చైరింగ్ దిస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ అనమాట. ఓకేనా? అండ్ ఇది ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ అని అంటున్నాం కదా, అసలు దీనికి మనీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఎవరైతే మైనింగ్ చేయడం కోసం లీజ్కి తీసుకుంటారు కదా, దాంట్లో నుండి సర్టైన్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది వీళ్ళకి చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అది ఈ ఎన్ఎంఈటీకి వెళ్తుంది. ఓకేనా? ఒక నాన్ ప్రాఫిట్ బాడీ లాగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. అసలు దీని ఫంక్షన్స్ ఏంటి? మనకు పేరులోనే ఉంది కదా, నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్. ఎక్స్ప్లోరేషన్ అంటే కొత్తగా ఎక్కడెక్కడన్నా మైన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయా అట్లా అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసే ఒక బాడీ అనమాట. సో దీని ఫంక్షన్స్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ ఎక్స్ప్లోరేషన్స్కి కావాల్సిన ఫండింగ్ స్పెషల్ స్టడీస్ టు ఐడెంటిఫై, ఎక్స్ప్లోర్, ఎక్స్ట్రాక్ట్ అండ్ రీఫైన్ డీప్ సీటెడ్ మినరల్ డిపాజిట్స్. అంటే మనకి మినరల్ డిపాజిట్స్ అనేవి చాలా డీప్ సీటెడ్గా ఎక్కడో లోపల ఉంటాయి కదా, అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి, ఎక్స్ప్లోర్ చేసి, ఎక్స్ట్రాక్ట్ చేసి, తర్వాత రీఫైన్ చేసి, ఇవన్నీ చేయడానికి వీటికి సంబంధించిన స్టడీస్కి కావాల్సిన ఫండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫండ్ చేయడం కోసం ఈ నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి, ఫర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ స్ట్రాటజిక్ అండ్ క్రిటికల్ మినరల్స్. అంటే మనకి స్ట్రాటజిక్ అండ్ క్రిటికల్ మినరల్స్ అంటాం. క్రిటికల్ మినరల్స్ అని చెప్పి కొన్ని గ్రూపింగ్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని మినరల్స్ ఉన్నాయి అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఇట్లాంటివి. అంటే అది క్రిటికల్ అని ఎందుకంటే దాని మీద డిపెండ్ అయ్యి ఉన్న చాలా ఇండస్ట్రీస్, అంటే ఎకానమీ కంట్రిబ్యూషన్ ఆ మినరల్ నుండి
చాలా ఉంటుందన్నమాట. అలాంటి వాటిని క్రిటికల్ మినరల్స్ అంటాం. ఇప్పుడు లిథియం రిజర్వ్స్ అనేవి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోని లడాక్ రీజియన్లో ఐడెంటిఫై చేశారు, ఉన్నాయి అని చెప్పి అంటున్నాం కదా. సో ఇప్పుడు ఆ లిథియం రిజర్వ్స్ కనుక పడ్డాయి అనుకోండి, అప్పుడు మనకి ఈ ఈవీ ఇండస్ట్రీ, ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇండియాలో, అది చాలా హ్యూజ్గా ఎక్స్పాండ్ అయ్యేదానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి లిథియం అయాన్ బ్యాటరీస్ కావాలి, కానీ ఆ రిజర్వ్స్ మన దగ్గర లేవు కాబట్టి మనం ఇంపోర్ట్ డిపెండెంట్గా ఉన్నామన్నమాట ప్రస్తుతం. అలా కాకుండా ఇండియాలోనే రిజర్వ్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు దాని ఎక్స్పాన్షన్ ఇంకా మంచి లెవెల్లో ఉంటుంది కదా. సో ఇట్లాంటి స్ట్రాటజిక్ అండ్ క్రిటికల్ మినరల్స్ని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్లోర్ చేయడము అన్నది, అంటే గ్రౌండ్ బేస్డ్ సర్వేస్ కానివ్వండి, లేదంటే మనకి ఈ ఏమంటారు డిఫరెంట్ టెక్నాలజీస్ని యూజ్ చేసి అక్కడ ఆ మినరల్ డిపాజిట్స్ ఉన్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేయడంలో కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో ఈ నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇది ఫండింగ్ కూడా ఇస్తుంది టు ఐడెంటిఫై, ఎక్స్ప్లోర్, ఎక్స్ట్రాక్ట్ అండ్ రీఫైన్ ద డీప్ సీటెడ్ మినరల్స్ అనమాట. ఇది మైన్స్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, ఇట్ విల్ బి చైర్డ్ బై దిస్. సో మనకి ఎక్కువగా ప్రిలిమ్స్లో ఇలాంటివి అడిగేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్. అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ బిల్ 2022. ఇది ఒక లెజిస్లేషన్. ఈ బిల్స్, ఇట్లాంటి యాక్ట్స్ మనకి న్యూస్లో ఉన్నాయి అంటే వాటి మీద మనకు ఖచ్చితంగా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్. సో నేషనల్ జ్యుడిషియల్ కమిషన్, అది కూడా జ్యుడిషియరీకి సంబంధించింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అండ్ మనం ఏంటంటే ఇప్పుడు దాన్ని హైలైట్స్ చూద్దాం. ఓకేనా. మొత్తం అంతా పాయింట్స్ కాకుండా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్స్ ఏమేమి ఉన్నాయి ఈ బిల్లులో అంటే, అసలు ఈ బిల్ ఏం చేస్తుంది అంటే, ఇట్ రెగ్యులేట్స్ ద ప్రొసీజర్ టు బీ ఫాలోడ్ బై నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఫర్ రికమెండింగ్ ద పీపుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ CJI అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ CJ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. మనకి సుప్రీంకోర్ట్ CJIని కానీ లేదా అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ని కానీ అండ్ హైకోర్టు యొక్క CJని కానీ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ని కానీ అపాయింట్ చేసేదానికి పీపుల్ని రికమెండ్ చేయాలి కదా. మన కొలీజియం సిస్టమ్ ఉంది. సో ఆ రికమెండ్ చేసే ప్రొసీజర్ని రెగ్యులేట్ చేసేందుకు గాను ఈ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ గురించి డీల్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే. అండ్ రెండోది ఏంటి, ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ ద ట్రాన్స్ఫర్స్ ఆఫ్ జడ్జెస్. అంటే దీంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది, లైక్ ఒక జడ్జ్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి, ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే ఫర్ అన్నోన్ రీజన్స్ అట్లా కాకుండా ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసేందుకు గాను ఏర్పాటు చేసినటువంటి కమిషన్ అనమాట ఈ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ బిల్. సో అండ్ ఇంకోటి ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ గురించి చెప్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఆల్సో డీల్స్ విత్ ద రిమూవల్ ఆఫ్ ద జడ్జ్. సో ఏదైనా ఒక రిమూవల్ ప్రొసీడింగ్స్ని పాస్ చేయాలి అంటే ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ గురించి కూడా ఈ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ బిల్ అనేది డిస్కస్ చేస్తుంది. సో హైలైట్స్ ఆఫ్ ద బిల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ డీల్స్ విత్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ అండ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్, మూడిటి గురించి మాట్లాడుతోంది ఈ బిల్. ఓకేనా. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అని అంటున్నాం కదా, కాబట్టి దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి మనకి అంటే ఆర్టికల్ 124 ఆఫ్ 2 ఇట్ డీల్స్ విత్ అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ ఆర్టికల్ 217 డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు హైకోర్ట్. ఓకేనా. సో అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు అని అంటే ఇద్దరిని, అంటే ఇన్ కేస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ హైకోర్ట్ ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు ఇన్ కన్సల్టేషన్ విత్ అని అంటాము. అది యాక్చువల్లీ మళ్ళీ కొలీజియం ఏం చేసి ఇదంతా కూడా మనకి తెలిసిన విషయమే. సింపుల్గా చెప్పాలంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అని అనొచ్చు, అంతే కదా. సో ఆర్టికల్ 124 ఆఫ్ 2 ఇన్ కేస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ ఆర్టికల్ 217 ఇన్ కేస్ ఆఫ్ హైకోర్ట్ అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ బిల్. And let us move on to the third one, లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్ కేస్ ఆఫ్ ఢిల్లీ అండ్ ఇన్ కేస్ ఆఫ్ పుదుచ్చేరి. సింపుల్ డిఫరెన్స్, మనకి ఢిల్లీ కానీ పుదుచ్చేరి కానీ రెండు కూడా యూనియన్ టెరిటరీసే కదా. కాకపోతే ఢిల్లీ కేస్ ఈజ్ ఎంటైర్లీ ఏ డిఫరెంట్ వన్, ఎందుకంటే దాన్ని మనం నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని అంటాము అండ్ దానికి కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయి అని అంటాం. సో ఆబ్వియస్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఉన్న పవర్స్ కూడా ఢిల్లీకి ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ విల్ హ్యావ్ గ్రేటర్ పవర్స్ దాన్ దట్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి అనమాట.
ఆ అడిషనల్ పవర్స్ ఏమేమి ఉంటాయి అంటే మనకు తెలిసిందే దట్ పబ్లిక్ ఆర్డర్, పోలీసు, ల్యాండ్, ఈ మూడు లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ దగ్గర ఉన్న అడిషనల్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అన్నమాట ఇవి. హీ పర్ఫార్మ్స్ దీస్ ఫంక్షన్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ సీఎం ఆఫ్ ఢిల్లీ అనమాట. సో కాబట్టి ఇవి మూడు ఏవేవి ఆ త్రీ అంటే పబ్లిక్ ఆర్డర్, పోలీసు, ల్యాండ్. సో ఈ మూడు ఇంపార్టెంట్ మనకి, దట్ డిఫర్స్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. అండ్ ఇక్కడ మనకి ఢిల్లీకి సంబంధించి ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి అని అంటే ఈ స్పెషల్ పవర్స్ని డీల్ చేయడానికి ఆర్టికల్ 239, ఆర్టికల్ 239AA అండ్ GNCTD యాక్ట్ 2021. ఈ మూడు మనకి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ దట్ క్లియర్లీ డిఫైన్స్ దట్ ఢిల్లీ యాజ్ యూనియన్ టెరిటరీ ఓకే, అండ్ దానికి కొన్ని స్పెషల్ పవర్స్ని కూడా ఇచ్చినవి ఏంటి అంటే ఈ త్రీ అనమాట. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ పుదుచ్చేరి అయితే సెంటర్ హ్యాస్ మచ్ ప్రామినెంట్ రోల్, సెంటర్కి ఎక్కువ రోల్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ ల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్ కన్సల్టేషన్ విత్ సీఎం చేస్తారు. పుదుచ్చేరి కన్నా వెన్ కంపేర్డ్ టు పుదుచ్చేరి, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ విల్ హ్యావ్ మోర్ అడిషనల్ పవర్స్ అనమాట. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఆల్ ఉమెన్ బెంచ్ ఇన్ సుప్రీం కోర్ట్. ఇదేంటంటే CJI చంద్రచూడ్ గారు ఒక బెంచ్ని సెటప్ చేయడం జరిగింది. దట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఉమెన్ జడ్జెస్ అనమాట. ఎవరెవరు అనంటే హిమా కోహ్లీ అండ్ బేలా త్రివేది. వీళ్ళిద్దరూ ప్రస్తుతం మనకి సుప్రీంకోర్టులో 3 ఉమెన్ జడ్జెస్ ఉన్నారనమాట. ఎవరెవరంటే హిమా కోహ్లీ గారు, BV నాగరత్న గారు అండ్ బేలా త్రివేది. ఈ ముగ్గురులో వీళ్ళిద్దరిని, హిమా కోహ్లీ అండ్ బేలా త్రివేదిని కలిపి ఒక బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఈ బెంచ్ ఇట్ విల్ హియర్ అప్ టు 32 కేసెస్ అనేవి లిస్ట్ అవ్వబోతున్నాయి వీళ్ళ బెంచ్ ముందర అని మనకి న్యూస్లో వచ్చిందనమాట. అండ్ ఇది ఫస్ట్ టైం అయితే కాదు సుప్రీంకోర్టులో ఓన్లీ ఉమెన్ బెంచ్ ఉండడము. దిస్ ఈస్ ఫర్ ద 3rd టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద సుప్రీంకోర్ట్. ఫస్ట్ టైము మొత్తం ఉమెనే ఉన్న బెంచ్ 2013లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సెకండ్ టైమ్ ఇన్ 2018 ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్. అండ్ నౌ అగైన్ 3rd టైమ్ వీళ్ళిద్దరూ ఓన్లీ ఉమెన్ బెంచ్ వాస్ కాన్స్టిట్యూటెడ్. అండ్ ఇక్కడ మనకి ఉమెన్ ఇన్ జ్యుడిషియరీ గురించి ఒక చిన్న పాయింట్ లాగా చెప్పుకోవాలి అని అంటే సుప్రీంకోర్టు సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ అది పెట్టినప్పటి నుండి మనకు ఓన్లీ 11 ఉమెన్ జడ్జెస్ మాత్రమే ఉన్నారు సుప్రీంకోర్టులో. అండ్ ఒక్కరు కూడా CJIగా లేరు ఇప్పటి వరకు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఒక్క ఉమెన్ కూడా లేరు. ఓకేనా, ఫాతిమా బీవీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు, కానీ నాట్ ఫర్ CJI. ఓకేనా, ఇంతవరకు ఎవ్వరు ఉమెన్ CJI ఇండియాకి లేరు. ఓకే, అండ్ అట్ ప్రెసెంట్ ఉన్న ముగ్గురులో హిమా కోహ్లీ, నాగరత్న గారు అండ్ త్రివేది కదా. అయితే వీళ్ళ ముగ్గురులో BV నాగరత్న గారు విల్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ CJI ఇన్ 2027లో ఇండియా యొక్క ఫస్ట్ CJI అవ్వబోతున్నారు BV నాగరత్న గారు. అండ్ ఈమె చాలా షార్ట్ టైంకే ఉంటున్నారనమాట. ఐ థింక్ అరౌండ్ 35 to 37 days ఏమో ఈవిడ CJIగా ఉంటారు. ఆ తర్వాత రిటైర్ అయిపోతున్నారు. BV నాగరత్న గారు విల్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ 2027. ఓకేనా, అండ్ హైకోర్ట్స్ విషయానికి వస్తే కూడా ఉమెన్ రిప్రజెంటేషన్ జ్యుడిషియరీలో చాలా తక్కువ ఉంది. హైకోర్ట్స్ అంతా కలిపి 11.5% మాత్రమే ఉమెన్ జడ్జెస్ ఉన్నారనమాట అన్ని హైకోర్ట్స్లో కలిపి. అండ్ యాజ్ లాయర్స్ ఒకసారి మనం చూసినట్టయితే మనకు ఓన్లీ 15% మాత్రమే, టోటల్ లాయర్స్లో ఓన్లీ 15% మాత్రమే ఉమెన్ లాయర్స్ ఉన్నారనమాట. సో ఇది అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ స్టీరియోటైపిక్ మెంటాలిటీ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఉమెన్కి ఈ ప్రొఫెషన్ సూట్ అవ్వదు అన్న మెంటాలిటీ ఇండియాలో ఇంకా ఉంది అనడానికి ఇది ఒక లైక్ జస్టిఫైయింగ్ థింగ్ లాగా మనం చెప్పచ్చు అనమాట. కానీ ఇది మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక డైవర్సిటీ అనేది ఉండాలి ఎందులో అయినా. అండ్ విమెన్ రిప్రజెంటేషన్ మనకి చాలా అవసరం అని చెప్పి లెజిస్లేచర్లో కూడా భావించి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ ద సేమ్ వే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రీవియస్గా ఇంతకు ముందు ఉన్నటువంటి ఫార్మర్ CJI అయిన NV రమణ గారు ఉన్నారు కదా, తెలుగు ఆయన. సో ఆయన ఏం సజెస్ట్ చేశారంటే రిజర్వేషన్ ఉండాలి విమెన్కి, 50% రిజర్వేషన్ ఉండాలి ఫర్ విమెన్ ఇన్ జ్యుడిషియరీ అని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో విమెన్ ఇన్ జ్యుడిషియరీ యొక్క నీడ్ని గుర్తించారు. సో విమెన్ బెంచ్ ఒకటి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇది న్యూస్లో ఉంది, అందుకని మనం ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకే,
నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రైట్ టు స్ట్రైక్. ఇదేం లేదు, సింపుల్ పాయింట్ ఏంటంటే మనకి రైట్ టు స్ట్రైక్ అనేది ఫండమెంటల్ రైటా లీగల్ రైటా ఇట్లా క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉంది. మనకి యాక్చువల్గా రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైట్, కానీ అండర్ ఆర్టికల్ 19లో మనకి కొన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్, యూనియన్ అని చెప్పి వాటి కింద రైట్ టు ప్రొటెస్ట్ కూడా వస్తుంది యాజ్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 19. రైట్ టు ప్రొటెస్ట్ అని వస్తుంది కానీ రైట్ టు స్ట్రైక్ అనేది రాదు. బోత్ ఆర్ డిఫరెంట్. రైట్ టు ప్రొటెస్ట్ వేరు, నిరసన తెలపడం వేరు, బంద్ చేయడం స్ట్రైక్ చేయడం వేరు అనమాట. సో కాబట్టి ఇండియాలో రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్, వెరాజ్ రైట్ టు స్ట్రైక్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ బట్ ఎ లీగల్ రైట్. ఇట్ ఈస్ ఏ లీగల్ రైట్. సో దీనికి సంబంధించిన స్టాచ్యుటరీ ప్రొవిజన్ ఏంటి అంటే దేని కింద ఇది స్టాచ్యుటరీ రైట్గా గుర్తించబడింది అంటే అండర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947. ఈ యాక్ట్ కింద రైట్ టు స్ట్రైక్ అనేది ఒక స్టాచ్యుటరీ రికగ్నిషన్ పొందిన రైట్గా గుర్తించబడింది కానీ ఫండమెంటల్ రైట్ కాదు. సో దీనికి సంబంధించి యాక్చువల్లీ 3 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. ఏవేవంటే ఢిల్లీ పోలీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1986, ఇంకోటి టీకే రంగరాజన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు 2003. సో ఈ రెండిట్లోనూ ఏమని చెప్పారు అంటే ఎంప్లాయీస్ హ్యావ్ నో ఫండమెంటల్ రైట్ టు రిసార్ట్ టు స్ట్రైక్. ఓకేనా. సో స్ట్రైక్ చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లాంటి ఫండమెంటల్ రైట్ లేదు. అండ్ అది కూడా ఇంకా సర్వీసెస్కి భంగం కలిగించినట్టే కదా, ఎకానమీ కూడా దెబ్బతింటుంది కదా మనకి స్ట్రైక్ చేస్తే. సో కాబట్టి అది యాక్చువల్గా క్రైమ్ లాగా కూడా చెప్పచ్చు అని కూడా ఉందన్నమాట. ఓకే. సో ఈ రెండిట్లోనూ చెప్పిన తీర్పు ఇది, సుప్రీంకోర్టు అలా అని చెప్పింది. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ వచ్చేసి కామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు. దీని కింద సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే స్ట్రైక్ ఈజ్ నాట్ అ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ అ లీగల్ రైట్ అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇవన్నమాట కేసెస్ రిలేటెడ్ టు రైట్ టు స్ట్రైక్. మనకి సింపుల్గా ఈ రైట్ టు ప్రొటెస్ట్ స్ట్రైక్ అనేది మనం కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెట్టడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ రెండింటిని ఇలా సింపుల్గా మార్చి అడగచ్చు, ఏది ఫండమెంటల్ రైట్ ఏది లీగల్ రైట్ అన్నట్టు. సో కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే. లెట్ us మూవ్ ఆన్ టు ద 6th వన్, లోకూర్ కమిటీ. ఇదైతే చాలా న్యూస్లో ఉంది మనకి. రీసెంట్గా మణిపూర్ వైలెన్స్ విషయం టైంలో కానీ అండ్ చాలా సార్లు న్యూస్లో ఉందన్నమాట లోకూర్ కమిటీ యాక్చువల్గా ఇప్పుడు కన్స్టిట్యూట్ చేసింది కాదు, ఇట్ వాస్ కన్స్టిట్యూటెడ్ ఇన్ 1965. కానీ ఇది ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే దిస్ కమిటీ మేడ్ వెరీ ఇంపార్టెంట్ రికమెండేషన్స్. అండ్ దేని గురించి అని అంటే it has given selection criteria for a particular community as a scheduled tribe. అంటే ఏ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఇవ్వచ్చు అనే దాని గురించి ఒక సెలెక్షన్ క్రైటీరియా, అంటే పలానా క్రైటీరియాని అవి టిక్ పెట్టగలిగితే, అంటే అవి ఓకే అయితే అవన్నీ ఫుల్ఫిల్ అయితే మాత్రమే ఆ కమ్యూనిటీకి ఎస్టీ స్టేటస్ అనేది ఇవ్వాలి, అదర్వైజ్ ఇవ్వకూడదు అని చెప్పి అంటే లైక్ అసలు ఏంటి ఆ క్రైటీరియా అనేది స్టడీ చేయడం కోసం అని చెప్పి అపాయింట్ చేసిన కమిటీ లోకూర్ కమిటీ ఇన్ ద ఇయర్ 1965. అప్పుడు ఆ లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి సెలెక్షన్ క్రైటీరియాలో 5 థింగ్స్ ఉన్నాయి. ఈ 5 మనకి చాలా ఇంపార్టెంట్, వీటి మీద క్వశ్చన్ రావచ్చు. ఓకే. ఆ 5 క్రైటీరియా ఏంటి అని అంటే ఆ కమ్యూనిటీకి ప్రిమిటివ్ ట్రైట్స్ ఉండాలి. అంటే లైక్ మనకి ప్రీ హిస్టారిక్ టైమ్స్ అంటాం కదా, మనకి ఏమంటారు ఈ పాలియోలిథిక్ మెసోలిథిక్ ఆ టైం నాటి ట్రైట్స్, అంటే ఆ కాలం నాటి ప్రాక్టీసెస్ కానీ అట్లాంటివి ఏవైనా ఇంకా వాళ్ళు ఫాలో అవుతుంటే అది కానీ, లేదా డిస్టింక్ట్ కల్చర్, ఓకే వాళ్ళది ఒక సపరేట్ కల్చర్ అయి ఉంటే, లేదా జాగ్రఫికల్ ఐసోలేషన్, వాళ్ళకి మనకి జాగ్రఫికల్గా లింక్ లేకుండా ఐసోలేటెడ్గా వాళ్ళు కనుక బ్రతుకుతూ ఉంటే, లేదా షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద అవుటర్ కమ్యూనిటీ, అంటే మన లైక్ మామూలు కమ్యూనిటీ తోటి వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి షైగా ఫీల్ అవుతున్నట్టయితే, అంటే సిగ్గుపడుతూ లైక్ అంత ఫ్రీగా ఫీల్ అవ్వకపోతే మనతో కలవడానికి, అండ్ బ్యాక్వర్డ్నెస్. సో ఈ 5 అనేవి క్రైటీరియాగా చెప్పడం జరిగింది లోకూర్ కమిటీ టు డెసిగ్నేట్ ఎ పర్టికులర్ కమ్యూనిటీ యాజ్ అ షెడ్యూల్డ్ ట్రైబల్ కమ్యూనిటీ అనమాట. అండ్ ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విచ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ టు గివ్ ఎస్టీ కమ్యూనిటీ స్టేటస్, ఈ ఆర్జీఐ ఆఫీస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ క్రైటీరియానే ఫాలో అవుతూ ఉంటారు.
ఓకే, లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి ఈ క్రైటీరియానే ఫాలో అవుతూ ఉంటారు ఇన్ అవార్డింగ్ ద స్టేటస్ అనమాట. అయితే మనం ఇప్పుడు అసలు ప్రొసీజర్ చూద్దాం. ఒక కమ్యూనిటీకి ఎస్టీ స్టేటస్ రావాలి అంటే ఏ ప్రొసీజర్ని ఫాలో అవుతారు అంటే, ఫస్ట్ ఆ స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేయాలి. ఓకే, అంటే ఏ స్టేట్ అయితే ఇవ్వాలి ఒక కమ్యూనిటీకి ఎస్టీ స్టేటస్ రావాలి అని అనుకుంటుందో ఆ స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ రికమెండేషన్ ఇస్తుందన్నమాట. ఎవరికి? ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంటుంది కదా, ఆ మినిస్ట్రీకి సజెస్ట్ చేస్తుంది దట్ మేము పలానా కమ్యూనిటీని, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైతీ విషయంలోనే చూద్దాము. మణిపూర్లో మైటీస్ ఉన్నారు. సో ఈ మైటీస్కి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి మణిపూర్ స్టేట్ గవర్నమెంట్ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీకి చెప్తుంది. అప్పుడు ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆ మ్యాటర్ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇది, సో వీళ్ళకి రెఫర్ చేస్తుంది అనమాట. ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి 5 రికమెండేషన్స్లో ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు డీప్గా దాన్ని స్టడీ చేయడం జరుగుతుంది. స్టడీ చేసిన తర్వాత అసలు అవసరం ఉందా లేదా అన్నది స్టడీ చేసి దాన్ని బట్టి వీళ్ళ రికమెండేషన్ని నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఉంది కదా మనకి, సో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీకి ఇస్తే ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ క్యాబినెట్కి చెప్తుందనమాట వాళ్ళ డెసిషన్ని. సో క్యాబినెట్ ప్రెసిడెంట్కి రెఫర్ చేస్తారు. దెన్ ప్రెసిడెంట్ అవార్డ్స్ ఎస్టీ కమ్యూనిటీ స్టేటస్ అండర్ ఆర్టికల్ 342 of 1 అనమాట. సో ఇలా ఒక పర్టికులర్ కమ్యూనిటీ విల్ బి డెసిగ్నేటెడ్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఓకే, అండ్ మనకు దానికి సంబంధించి 5th and 6th షెడ్యూల్స్ ఉన్నాయి ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ అని చెప్పి తెలుసు కదా. 6th షెడ్యూల్లో వచ్చేసి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంకి సంబంధించింది. అండ్ 5th వచ్చేసి అదర్ దాన్ దీస్ మిగతావన్నీ. సో ఇదన్నమాట ఎస్టీస్కి సంబంధించి. అండ్ లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటి, లైక్ క్రైటీరియా ఏంటి అన్నది మనం చూసాం. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద లాస్ట్ టాపిక్, ఐసీసీఆర్. ఈ ఐసీసీఆర్ అంటే ఏంటి అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. సో ఇది ఒక అటానమస్ బాడీ అనమాట అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇది చూడండి, ఇలాంటివి మనము పొరపాటు పడేదానికి చాలా స్కోప్ ఉందన్నమాట. ఎందుకంటే పేరేమో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అంటున్నాము, సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని అడగచ్చు సింపుల్గా, కానీ కాదు, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కిందికి వెళ్తుంది. సో ఇట్లాంటివి మనకి ఇంపార్టెంట్ అనమాట. అండ్ దీన్ని 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు అంటే బై మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన ఇండియా యొక్క ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. సో ఈయన ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఐసీసీఆర్ని. ఏ ఆబ్జెక్టివ్ తోటి అని అంటే టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్ పర్టైనింగ్ టు ఇండియాస్ ఎక్స్టర్నల్ కల్చరల్ రిలేషన్స్. అంటే మన కల్చర్ టు అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ ద అదర్ కంట్రీస్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి దానికి సంబంధించిన పాలసీస్ని ఫార్ములేట్ చేసి ఇంప్లిమెంట్ చేయడం కోసము ఈ బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. సో అందుకని ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కిందకి వెళ్తుందన్నమాట. ఓకేనా, సో ఎక్స్టర్నల్ కల్చరల్ రిలేషన్స్కి సంబంధించిన బాడీ అనమాట ఇది ఐసీసీఆర్ అనేది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఇది ఎక్కువగా మనం ఎలాంటి విషయాల్లో చూస్తూ ఉంటామంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఇట్లాంటివి సెలబ్రేట్ చేస్తాం కదా. సో అప్పుడు వేరే కంట్రీస్ తోటి కమ్యూనికేట్ అవ్వడము, మన కల్చరే కదా అది యోగా అనేది, మనం తీసుకెళ్తున్నాం ముందుకి. సో అట్లాంటి విషయాల్లో ఇట్ ప్లేస్ అ వెరీ కీ రోల్ అనమాట. ఓకేనా, సో ఐసీసీఆర్ అనేది అందుకని న్యూస్లో ఉంటుంది. అండ్ ఆ మినిస్ట్రీ అనేది ఇంపార్టెంట్, అది డజంట్ ఫాల్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఇట్ ఫాల్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండర్ ద థీమ్ ఆఫ్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జాన్వరి. అండ్ మనము రేపు ఇంకొక థీమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేద్దాము, కరెంట్ అఫైర్స్లో ఏమున్నాయో అవి. అండ్ బిఫోర్ దాట్ ఇప్పుడు చెప్పుకున్న టాపిక్స్ మీద ఐ హ్యావ్ గివెన్ యూ 5 questions, ట్రై టు ఆన్సర్ దెమ్. అండ్ హియర్ ఆర్ ద 5. ఒకసారి మీరు ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రేపు వీడియోలో వాటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే ఏపీపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ని కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కొత్తగా రాబోతున్నాయి కదా, నెక్స్ట్ మంత్లో వస్తాయి అని అంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్గా దీని కోర్స్ ఫీ వచ్చేసి 45,000 రూపీస్, బట్ దీంట్లో 10,000 డిస్కౌంట్ తోటి మీకు ఓన్లీ 35,000కే బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మొత్తం అంత సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా
ఉంటుంది. అండ్ దట్ టు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ ఆఫర్ కూడా రేపటి వరకు మాత్రమే వ్యాలిడ్. సో హరీ అప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు దీస్ కోర్సెస్. And if you have any doubts regarding this, you can contact this number, or else you can visit the website ltxclasses.com. Okay, so don't forget to comment answers for the above MCQs, and రేపటి వీడియోలో మనం వాటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటని డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే, అండ్ హోప్ యూ ఫాలో ఆల్ ద కరెంట్ అఫైర్స్ టిల్ యువర్ ప్రిలిమ్స్ 2024. అండ్ మనం ఇలాగే అన్ని టాపిక్స్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.